ఎస్ఆర్హెచ్కు ఈరోజు చావోరవ మ్యాచ్. ఐపీఎల్లో మంచి ఫామ్లో ఉన్నటువంటి టీమ్ ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు అయినటువంటి హెడ్, అదేవిధంగా అభిషేక్ శర్మ, క్లసన్, నితీష్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి మీద బ్యాటింగ్ భారం మొత్తంగా ఉందని చెప్పాలి. ఇక ముఖ్యంగా ఈ యొక్క మ్యాచ్లో ఒకవేళ ఓడిపోతే మాత్రం తట్టబూట చదువుకొని ఇంటికి పోవాల్సిందే. ప్లే ఆఫ్లో ఈ యొక్క ఎలిమినేటర్ మ్యాచ్లో తప్పకుండా గెలిస్తేనే ఫైనల్కి వెళ్ళేది. అయితే నెంబర్ 2లో ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ గత మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ ఈ మ్యాచ్లో ఎలాగైనా కూడా గెలిచి తప్పకుండా ఫైనల్ పోవాలని చెప్పి ఉవ్విల్లు ఊరుతుంది. దానికి అనుగుణంగానే మరి కెప్టెన్ కమిన్స్ మంచి వ్యూహాలు రచిస్తున్నట. అయితే ఇందులో విశేషం ఏంటంటే హెడ్ బ్యాటింగ్. హెడ్ గత కొద్ది కాలంగా మంచి ఫామ్లో ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యమైన కీలకమైన ఇన్నింగ్స్లో ఒత్తిడిని తట్టుకొని ఆడడం దిట్ట. దానికి ఉదాహరణ ఛాంపియన్ మరి షిప్లో కావచ్చు, అదేవిధంగా వరల్డ్ కప్లో కావచ్చు, మనోడు మరి ఒత్తిడిని దిగమించుకొని ఆడిన విధానం చూసినట్టు అభిమానులకు తప్పకుండా ఈ మ్యాచ్లో ఈ రోజు తప్పకుండా రాణిస్తారని చెప్పి నమ్మకం పెడుతున్నారు ఫ్యాన్స్. ఇక అదే కాకుండా కెప్టెన్ కూడా ఇతర ఆటగాళ్ళు కూడా మనోడిపై చాలా నమ్మకం పెట్టుకుని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే హెడ్ కీలకమైన మ్యాచ్లో తప్పకుండా ఆడతాడు. ప్రపంచ కప్లో టీమిండియా పైన తను ఆడిన ఇన్నింగ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్గా చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే 3 వికెట్లు 40 రన్స్కు కోల్పోయి మంచి ఫామ్లో ఉన్నటువంటి బౌలింగ్లో ఎదుర్కోలేక, అయితే హెడ్ తప్పకుండా ఆడతారని చెప్పి అభిమానులందరూ కోరుకుంటున్నారు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. ఎందుకంటే ఒత్తిడిలో ఆడాలంటే తనకే సాధ్యం. ఒక ప్రపంచంలో నెంబర్ 1 మరి టీం అయినటువంటి ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా మీద ఆడిన ఇన్నింగ్స్కే దాని ఉదాహరణ అని చెప్పి ఫ్యాన్స్ చెప్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో తను తప్పకుండా ఒక 10 ఓవర్ నిలబడితే మాత్రం ఆకాశమే హద్దుగా చెలరడం పక్కా అని చెప్పి టీం ఎస్ఆర్హెచ్ గెలవడం పక్కా అని చెప్తున్నారు ఫ్యాన్స్.